ఏపీ తిరుమల అలిపిరి దగ్గర భక్తుల లగేజీ కౌంటర్ను పరిశీలించారు టీటీడీ ఈవో రవిచంద్ర. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మరిన్ని సేవలు అందించేందుకు లగేజీ డిపాజిట్ కౌంటర్ పనితీరును మెరుగుపరుస్తామన్నారు. టీటీడీ సీవీఎస్ఓ కేవీ మురళీకృష్ణ అధికారులు సిబ్బందితో కలిసి భక్తులతో మాట్లాడారు. భక్తులు అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు వెళ్లే సమయంలో లగేజీని కౌంటర్లో డిపాజిట్ చేస్తారు. వాటిని సేఫ్గా తిరుమలకు తరలించే విధానాన్ని అధికారులు ఈవోకు వివరించారు. లగేజీ డిపాజిట్ చేసిన వెంటనే ఆటోమేటిక్ క్యూఆర్ కోడ్తో వచ్చే రసీదు భక్తులకు ఇస్తామన్నారు సిబ్బంది. సాధారణ రోజుల్లో 6,000 బ్యాగులు, ప్రత్యేక పర్వదినాల్లో 10,000 వరకు బ్యాగులు తిరుమలకు రవాణా చేస్తున్నామని తెలిపారు. లగేజీ కౌంటర్లో ఏర్పాట్లను పరిశీలించి భక్తులకు మరిన్ని సేవలు అందించాలని సూచించారు ఈవో రవిచంద్ర. ఏపీ తిరుమల అలిపిరి దగ్గర భక్తుల లగేజీ కౌంటర్ను పరిశీలించారు టీటీడీ ఈవో రవిచంద్ర. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మరిన్ని సేవలు అందించేందుకు లగేజీ డిపాజిట్ కౌంటర్ పనితీరును మెరుగుపరుస్తామన్నారు. టీటీడీ సీవీఎస్ఓ కేవీ మురళీకృష్ణ అధికారులు సిబ్బందితో కలిసి భక్తులతో మాట్లాడారు. భక్తులు అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు వెళ్లే సమయంలో లగేజీని కౌంటర్లో డిపాజిట్ చేస్తారు. వాటిని సేఫ్గా తిరుమలకు తరలించే విధానాన్ని అధికారులు ఈవోకు వివరించారు. లగేజీ డిపాజిట్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా క్యూఆర్ కోడ్తో వచ్చే రసీదు భక్తులకు ఇస్తామన్నారు సిబ్బంది. సాధారణ రోజుల్లో 6,000 బ్యాగులు, ప్రత్యేక పర్వదినాల్లో 10,000 వరకు బ్యాగులు తిరుమలకు రవాణా చేస్తున్నామని తెలిపారు. లగేజీ కౌంటర్లో ఏర్పాట్లను పరిశీలించి భక్తులకు మరిన్ని సేవలు అందించాలని సూచించారు ఈవో రవిచంద్ర.